సో ఫ్రెండ్స్, మీలో ఎవరైతే కొత్తగా మన ఛానల్ని ఈరోజు చూస్తున్నట్లయితే కనుక వెంటనే మీరే ఆలస్యం చేయకుండా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఓకే, మీకు ఒక విషయం కాదు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇంతవరకు మీకు ఏ ఛానల్ కానీ ఏ కోచింగ్ సెంటర్ వారు కానీ చెప్పలేని విధంగా సబ్జెక్ట్ని అంత క్లియర్గా క్లారిటీగా పర్ఫెక్ట్గా సో ఎలా అప్లై చేసుకోవాలి, ఏ పోస్టులకి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి, ఏం చదవాలి, ఎంతసేపు చదవాలి, ఏ బుక్స్ కొనాలి ఏంటి ఇలాంటివన్నీ చాలామందికి కొన్ని డైనమాలో ఉండిపోతూ ఉంటాయి. సో నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నేను లింక్ ఉంటుంది. ఆ లింకులో మీకు చక్కగా ఎంతసేపు చదవాలి, మెమరీ టెక్నిక్స్ అన్నీ ఉంటాయి చక్కగా, అలాగే బుక్స్ కూడా ఉన్నాయి మన దాంట్లో. సో మీకు అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అనుకో. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు అవి తెలుగు మీడియం ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. ఓకేనా? నోటిఫికేషన్స్ కొంతమంది అపోహలు ఏంటంటే నోటిఫికేషన్స్ రావు అని మీకు ఏవైనా ప్రభుత్వ అధికారులు వచ్చి స్వయంగా లెటర్ ఏమైనా ఇచ్చారా? అవునా లేదా? అది ఆలోచించండి. మనం ఉన్న వాస్తవాలు చక్కగా డిస్కస్ చేసుకుని హ్యాపీగా వెళ్తాం. ఇక రెండోది, మనం ప్రతిరోజు కూడా నాకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో టెలిగ్రామ్ గ్రూప్లోను హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, కరెంట్ అఫైర్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టెక్నాలజీ, సో ఇలా బిట్స్ అనేది నేను పెడుతున్నాను. సో ఈరోజే మీకు కొత్తగా చూస్తున్నామన్నా మీ ఛానల్ కానీ లేదు కొత్తగా మీ క్రింద ఆ లింక్ చూస్తున్నామంటే కనుక వెంటనే మీరు ఆలస్యం చేయకుండా మీ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వచ్చు. ఇంకోటి, కేవలం మనం బిట్స్ పర్పసే కేవలం కాంపిటేటివ్ ఫీల్డ్కి మాత్రమే ఉంటుంది. ఏ డౌట్ అయినా సరే చక్కగా క్లియర్ చేయబడుతూ ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది మీకు బాగా అలవాటు చేసుకోవాలి, అలవర్చుకోవాలి. నా మాటని మీరు చక్కగా జాగ్రత్తగా మీరు వినండి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు రన్నింగ్ రేస్ జరుగుతూ ఉంటుంది. ఆ రన్నింగ్ రేస్లో దాదాపుగా 10 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, 1000 మంది పరిగెడుతూ ఉంటారు. అందులో కేవలం ఒకరు, ఇద్దరు, ముగ్గురు మాత్రమే వెళ్తూ ఉంటారు. అర్థమైందా? ఫస్ట్, సెకండ్, థర్డ్. కాంపిటేటివ్ ఫీల్డ్ అనగానే సేమ్ రన్నింగ్ రేస్ లాంటిదే, తప్పేం లేదు అందులో. మీరు ఒకసారి అది కూడా ఆలోచించండి. రన్నింగ్ రేస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ తీసినట్లుగా కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా 4 పోస్టులు, 5 పోస్టులు, 10 పోస్టులు, 30 పోస్టులు ఉంటాయి. రాసేవారి సంఖ్య కొన్ని లక్షల్లో ఉంటారు. ఎవరైతే ఎక్కువ సాధన చేస్తారో, ఎవరైతే ఎక్కువ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తారో వాళ్ళకు వస్తాయి. అంతే, దట్స్ ద ఫైనల్. అంతే. మీకు రన్నింగ్ రేస్లో ఎవరైతే ఎక్కువ సాధన చేస్తారో సో వాళ్ళకు వస్తుంది. ఇక్కడ కూడా అంతే. అర్థమవుతుందా? ఇది. సో ఆ కోచింగ్ సెంటర్లోకి వెళ్ళిపోతే ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ కోచింగ్ సెంటర్లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు బాగా చెప్పేస్తారు, ఏమీ చెప్పేది. అర్థమైందా? ఒకప్పుడు కొన్ని కోచింగ్ సెంటర్స్కి మంచి పేర్లు ఉండేవి. సో ఇప్పుడు అలాంటి పేర్లు కరోనాతో తుడిచిపెట్టేసింది. అది మాత్రం మీరు ఆలోచించుకోవాలి. సో మీకు కావాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి మీకు ఫస్ట్ మనకి ఒక గైడ్ ఉండాలి. అంటే ఈ విధానంలోనికి వెళ్ళు, నువ్వు ఈ విధానంలో నువ్వు చదువు. సో నువ్వు ఇంతవరకు చదువు, ఈ పుస్తకాలను చదువు, ఈ నోటిఫికేషన్కి ఇలా చదవాలి, నువ్వు అలా చదవాలి, ఈ టైంలో చదవాలి. సో నీకంటూ ఒక ప్రోత్సహించేటువంటి ఒక గైడ్ ఉండాలి ఫస్ట్. అదేనా? అలా నువ్వు వండినట్లయితే కనుక ఖచ్చితంగా డ్యామ్ షూర్గా నువ్వు సాధించగలుగుతావు. కోచింగ్ సెంటర్స్లో మీకు ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఎంతో అనుభవంతో చెప్తున్నా. ఎన్నో సెంటర్స్ తిరిగాను, 1 కాదు 2 కాదు, తెలుగు 2 రాష్ట్రాలలో అన్ని కోచింగ్ సెంటర్స్లో దాదాపు చాలా చోట్ల తిరిగాను. నేను అందుకనే ప్రభుత్వానికి చెందినటువంటి బీసీ
ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఉంటాయి, ఓకేనా. అలాగే మనకి బీసీ స్టడీ సర్కిల్స్, ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ ఉంటాయి. వాటిలో నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు మొత్తం 13 జిల్లాల వ్యాప్తంగా మనం చూద్దాం. అన్ని విషయాలు చెప్తానండి. వీడియో అనేది దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీకు 1 by 1 ప్రతి పాయింట్ సబ్జెక్ట్ కూడా ఇప్పుడు నేను చెప్తాను. సో మీరు ఎలా చదువుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి అన్న. నాకు జీరో నాలెడ్జ్ అన్నా, సో ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ నాకు కొత్త అన్నా, సో గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ నేను రాయలేకపోయానన్నా. సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఏది ఏమైనా కానీ వచ్చేటువంటి నోటిఫికేషన్స్లో నేను కొట్టాలన్నా. సో అయితే ఖచ్చితంగా నీకు ఒక లక్ష్యం అనేది ఉండాలి. పరుగు పందెంలో చూడండి, పరుగు పందెంలో మీరు హుస్సేన్ బోల్ట్లు కానీ, బ్లేక్ కానీ, పావెల్ కానీ, మీరు అఫ్కోర్స్ ఇంకెవరినైనా మనమైనా అంతే, నీకు ముందున్నటువంటి ఎప్పుడు కూడా ముందే చూస్తాం. ఎప్పుడైతే రన్నింగ్ చేస్తూ బ్యాక్ తిరిగావో వాడు ఓటమే. నీవు కాంపిటేటివ్ ఫీల్డ్లో నీ ముందుకే, నీ ప్రయాణం అంతా ముందుకే. నోటిఫికేషన్ వస్తే నీ ప్రయాణం అంతా ముందుకే, నీ సబ్జెక్ట్ అంతా ముందుకే, ఆగకూడదు, ఓకేనా. సో ఇది నువ్వు అలాగా ఉంటే నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు, దాంట్లో తిరిగిలే. నేను సబ్జెక్ట్కి సంబంధించి చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నాను కదా, చాలా పర్ఫెక్ట్గా సబ్జెక్టులు వినండి. ముందు చెప్పినటువంటివి నేనంతా చక్కగా మంచి ప్రోత్సాహం ఉంటుందండి మీకు. అప్లికేషన్ ప్రాసెస్ నుంచి మీరు జాయిన్ అయ్యే వరకు కూడా ఇవి వదిలిపెట్టండి అన్నా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇప్పుడు సబ్జెక్ట్స్ అంటే అసలు ఎలా చదవాలన్నా అనేది ఉంటుంది. సబ్జెక్ట్స్ అంటే నేను చాలా సింపుల్గా చెప్తాను, చాలా సింపుల్గా ఉంటుంది. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, ఓకేనా. ప్రతిరోజు మనం లైవ్ సెక్షన్స్ పెడతాం. యాక్చువల్లీ ఈరోజు అసలు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేను పెట్టలేదు, కండక్ట్ చేయలేదు. కొద్దిగా నాకు మైగ్రేన్ హెడేక్గా ఉండడం వలన అసలు చేయలేకపోయాను. పాసిబుల్ అయితే రేపు సాయంత్రం సబ్జెక్ట్ని మనం డిస్కస్ చేస్తాం, ఓకేనా. చూద్దాం ఇక్కడ అన్న సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా ఏంటన్నా అన్నటువంటి వారు చూడండి. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ అంటే చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. అందులో మేజర్ పార్ట్స్ కొన్ని ఉంటాయి. సో మేజర్ పార్ట్స్ ఏదంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫస్ట్ హిస్టరీ, ఏది సో హిస్టరీ ప్లస్ ఏపీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ. నెక్స్ట్ తర్వాత మనకి పాలిటీ, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియాకే ఉంటుంది, ఏపీకి ఉండదు, అర్థమైందా. అందులో స్టేట్ గవర్నమెంటు చక్కగా చదవాలా, రాష్ట్ర గవర్నమెంటు చక్కగా చదవాలా, స్టేట్ గవర్నమెంటు చక్కగా చదవాలా, కేంద్ర ప్రభుత్వాన్ని చదవాలా, అంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము. సో ఇది వీళ్ళిద్దరికీ ఇంటర్ కనెక్షన్స్లో చట్టాలు చేసేటప్పుడు కానీ, నిధుల పంపకాలలో కానీ, ఓకేనా, ఇలాంటి వాటిలో ఏదైనా వివాదాలు లాంటివి తలెత్తితే కనుక అప్పుడు మనం వీళ్ళిద్దరికీ సంబంధించి అల్టిమేట్ పవర్స్ ఎవరికి ఎక్కువ ఉంటాయి, పెద్దోడికి ఉంటాయి, అవునండి. ఇంట్లో పెద్దోడు ఎవరో యజమాని, సో వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అలాగే మన రాష్ట్రానికి ఉంటాయా, కేంద్రానికి ఉంటాయి, కేంద్రానికి ఉంటాయి పెద్దోడు, అర్థమైంది. అది లాజికల్గానండి. నువ్వు లాజికల్గా సబ్జెక్ట్ చదివితే నువ్వు మ్యాజిక్స్ చేస్తావు. నీకు కోచింగ్ సెంటర్స్లోనూ ఎవరో నీకు ఇలా చెప్తారా, ఏంటంటే వచ్చు ఆ ఫ్యాకల్టీ వస్తాడు, రాస్తాడు, చక్క నోట్స్ ఇస్తాడు, దట్ బస్ అంతా అయిపోద్ది. ఏంటంటే మీకు సిలబస్ అయిపోయిందిగా, ఇంతకు అర్థమైందా లేదా అన్నది మనకి సెకండరీ, అర్థమైందా. అవి ఓకే. మూడోదిగా తర్వాత హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్. నెక్స్ట్ తర్వాత ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ ఇంక్లూడింగ్ తెలంగాణ స్టేట్ చదవాలి. నెక్స్ట్ జాగ్రఫీ, ఏది జాగ్రఫీ అండి. సో జాగ్రఫీ ఏపీ ప్లస్ తెలంగాణ, ఇలాగా మొత్తం అన్నీ చదవాలి. ఇది మేజర్ పార్ట్స్, ఇవి మేజర్ పార్ట్స్. సో ఇప్పుడు
దీన్ని చాలా సింప్లిఫై చేద్దాం, చాలా సింప్లిఫై చేద్దాం. మనం సబ్జెక్ట్స్ని ఏది చెప్పినా నాకు తెలిసినంత వరకు ఇంతవరకు నేను ఏ కోచింగ్ సెంటర్స్లో డీల్ చేసినా కానీ ఇది ఇలాగే మ్యాప్ మీదే సబ్జెక్ట్ చెప్పా. అదేనా? సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీరు చూడండి, అడగండి. కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళని ఎవరినైనా సరే అడిగితే అదేనా వాళ్ళు చెప్తారు, అసలు మ్యాప్ మీద ఎప్పుడైనా చెప్పారా, మ్యాప్ మీద ఎప్పుడైనా చెప్పారా, ఏ సబ్జెక్ట్ అయినా చెప్పారా, అర్థమయ్యేటట్లుగా చెప్పారా, అర్థం కాకుండా చెప్పారా, చెప్పే ప్రతి పాయింట్ కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో చెప్పారా, లేదా అకాడమిక్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయారా? అర్థమైందా ఫ్రెండ్స్? అది ఇప్పుడు మనం దీన్ని చూడండి. ఇది మనకేంటి, నార్త్, ఇది సౌత్, అవునా? ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా విభజన చేయండి, 2 భాగాలుగా. సో ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము. సో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. ఇప్పుడు హిస్టరీ ఉందా? హిస్టరీ ఉంది కదా. హిస్టరీలో ఇక్కడ మనం అంతా ఉత్తర భారతదేశం అంటే ఉత్తర భారతదేశం హిస్టరీ చదవాలా సార్? ఉత్తర భారతదేశం చదవసమా? ఇండియన్ హిస్టరీ అంటాం, ఇండియన్ హిస్టరీ చదవాలి. సో ఇండియన్ హిస్టరీ అంటే కనుక మనకు ఉన్నటువంటి ఈ 4 ఇండియన్ హిస్టరీ అంటే ఇప్పుడు నీవు అంటే ఇక్కడ 8 డిగ్రీల ఉత్తర అక్షాంశము నుంచి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు. అర్థమైందా? ఇది లాటిట్యూడ్. ఇది ఇక్కడ 8 డిగ్రీల ఉత్తర అక్షాంశము నుంచి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు. అలాగే ఇక్కడ 68 డిగ్రీల తూర్పు రేఖాంశము నుంచి మంది. ఇది తూర్పు రేఖాంశము నుంచి 68 డిగ్రీల తూర్పు రేఖాంశము నుంచి 97 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు. ఇది రేఖ కదా, లాంగిట్యూడ్స్. సో ఇది ఇండియన్ హిస్టరీ అనమాట. మీకు ఇలా కూడా చదవగలుగుతూ ఉండాలి. అంటే నీకు కలిసి వచ్చిందా? సో జాగ్రఫీ కలిసి వచ్చిందన్నా, అర్థమైందా? జాగ్రఫీ కలిసి వచ్చిందన్నా. రెండోదిగా జాగ్రఫీతో పాటుగా మనకి హిస్టరీ అనేది డీల్ చేస్తున్నప్పుడు జాగ్రఫీ వస్తుంది. ఎకానమీ, సో ఎకానమీ భాషలో చెప్పుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఇలాగ చదవాలి. ఇలా చదివితే నీకు 4 సబ్జెక్టులు నీ మైండ్లో ఉంటుంది. అంటే సబ్జెక్ట్ అంటే హిస్టరీనే చదువుతున్నప్పుడు హిస్టరీనే చదవటం కాదు కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే. హిస్టరీతో పాటు పాలిటీ డీల్ చేయాలా, హిస్టరీతో పాటు ఎకానమీ చదవాలా, హిస్టరీతో పాటు జాగ్రఫీని డీల్ చేసుకోవాలా. సో 4 నీకు రావాలా, అదే మ్యాప్ మీద రావాలా. నువ్వు అలా చదవగలిగితే కాంపిటేటివ్ ఫీల్డ్లో నీకు రాణించడం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఉంది కదా, విడదీద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎవరు ఉంటారు అంటే కనుక మొదటిగా ఇదంతా మరి భారతదేశం. అప్పుడు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, తజికిస్తాను, ఉజ్బెకిస్తాను, చైనా కాదు, చీనా అంటుంది దీన్ని. చీనా ఏంటది? చీనా. సో తర్వాత చైనా. అదే బంగ్లాదేశ్ ఉందనుకో, మనదే కలిపి ఉంది కదా, బ్రహ్మదేశ్ లేదా వంగదేశ్ అని కూడా పిలుస్తారు. అర్థమైందా? అలాగే ఇక్కడ థాయ్ భూమి అంటున్నాం. సో ఇలా ఉన్నటువంటి ఈ భూభాగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అప్పుడు మనకి కలిపి ఉన్నాయి. సో కలిపి ఉన్నప్పుడు ఇక్కడ ఎవరున్నారయ్యా? సో ఇక్కడ ఎవరున్నారు? అప్పుడు మనకి మొదట్లో మనకి ఆది మానవుల కాలంలోకి వెళ్ళిపోవాలి. సాధారణంగా అయితే అప్పుడే వెళ్ళాలి. కానీ ఇండియన్ హిస్టరీకి ఎండస్ ఏంటిది? సింధు నాగరికత. ఎండస్ సివిలైజేషన్. ఎండస్ అంటే ఏంటి? సింధు అంటే నేను అమ్మాయి పేరు చెప్పలేదు సుమా. సింధు అంటే ఇక్కడ మనకి నది. ఇదిగో ఎక్కడుంది? మానస సరోవరం. సో ఇదిగో ఉందా, అది మానస సరోవరం. మానస సరోవరంలో పుట్టిందే సింధు. అరేబియాలో కలుస్తుంది సింధు. సో ఇక్కడి నుంచి మళ్ళా కలిసేటువంటిది ఏది? ఇలా వెళ్తుంది చూడండి. ఇదేంటిది? ఇది
బ్రహ్మపుత్ర, ఇది బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర పుట్టింది. అదే మనకి ఇక్కడ చూడండి, ఉత్తరాఖండ్ నుంచి మళ్ళీ పుట్టుకుంటా ఇది ఢిల్లీ ప్రాంతం, ఇక్కడి నుంచి వస్తుందండి బాబు ఒకటి. ఇది ఏ నది? ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్తుంది. అంటే ఇక్కడ మనకి యమునా నది ఉంది, యమునా నదిలో కలుస్తుంది. ఆ తర్వాత గంగా నది ఉంది, గంగా నది. సో ఇది అంటే అదే మ్యాప్ మీద అలా డిస్కస్ చేస్తూనే ఈ పాయింట్ని బట్టి మనం డిస్కస్ చేయాలి. ఇదే సింధు నాగరికత ఉంది. సో సింధు అనబడుతున్నటువంటి ఈ ఇండస్ సివిలైజేషన్ చదువుతుండగా ఇండియన్ హిస్టరీయే చదవాలి. ఇండియన్ హిస్టరీ చూస్తుండగా ఆ టైంలో దక్షిణ భారతదేశంలో ఏమైనా ఉందా? ఏమీ లేదుగా, చదవసంలా. తెలంగాణలో ఏమనుందా? ఏమీ లేదుగా, చదవసంలా. సింధు నాగరికత కాలంలో. సో ఇప్పుడు ఈ సింధు నది ఉంది కదా, దీనికి 5 అక్కలు ఉన్నారండి. 5 అక్కలు ఉన్నారు. అదేంటి సార్ వాళ్ళ అక్కలు ఏంటి సార్ అంటే 5 అంటే ఇక్కడ 5 నదులు ఉన్నాయి ప్రధానమైనటువంటివి. అర్థమైందా? సింధు నదికి ఉన్నటువంటి ప్రధానమైనవి రావి, చూడండి, జీలం, చీనాబ్, బియాస్, లాస్ట్లో సట్లేజ్. సో ఈ సట్లేజ్ అనేది అందరిలో పెద్దక్క, నేను పెట్టుకున్న పేరు ఇది. అర్థమైందా? సో అంటే ఇప్పుడు మనకి సబ్జెక్ట్లో ఎలా ఆలోచించగలగా నువ్వు అదే ఆర్ఆర్బి రాసేవాళ్ళు అనుకో, ఈ క్రింది వన్లో సట్లేజ్ అనగానే సట్లేజ్ నది మీద నిర్మించినటువంటి భారతదేశంలో పొడవైనటువంటి ఎత్తైనటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటి? బక్రానంగల్. అర్థమైందా? అంటే ఇది ఏ నది గొప్ప నది? సట్లేజు సింధు నది గొప్ప నది. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? పంజాబ్లో ఉంది. కష్టంగా ఉందా? అదే సట్లేజ్ నది ద్వారాగా ఏర్పడిన సరస్సు ఏంటి? గురు గోవింద్ సాగర్. అంతే. కష్టంగా ఉందా? ఏముండదండి, ఏముండదు. సో ఇదంతా సింధు నాగరికత చదువుతున్నప్పుడు. సింధు అయిపోయిందండి. సింధు అయిపోయిన తర్వాత మనం ఎవరిని చదవాలి? సింధు నాగరికత అంటే ఇప్పుడు ఇండియన్ హిస్టరీ చదువుతుండగా ఏపీ హిస్టరీలో కాంటెంపరీగా ఉంటే చదవాలి. ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ చదువుతుండగా కాంటెంపరీ తెలంగాణలో ఉంటే చదవాలి. అంటే మనకి శాతవాహనుల దగ్గర నుంచి వీళ్ళని డిస్కస్ చేస్తూ వెళ్ళాలి. ఇద్దరిని కలుపుకుంటూ వెళ్ళాలి వాళ్ళ. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు దీనికి సంబంధించి కాన్స్టిట్యూషన్. సో మనకి చూడండి, రాష్ట్రాలు తగులు వచ్చినాయా లేదా? మనకేనండి మన జల వివాదం రాలేదా? జల వివాదాలు వస్తే కనుక కోర్టుకి వెళ్తామంటే కోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు. మీరు అక్కడ మనకున్నటువంటి ప్రస్తుతం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వర్యులైనటువంటి గౌరవనీయులు ఎన్వి రమణ గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ తెలుగు 2 రాష్ట్రాలకు చెందినటువంటి వాడిని కనుక సో ఇది మీరు మధ్యవర్తిత్వం ద్వారాగా మీరు చూసుకోండి. మధ్యవర్తిత్వం చాలా మంచి చక్కని మరి ఆయన తీర్పు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అది మీరు చూడాలి. ఇలా తెలుసుకోవాలండి ఇలాంటి విషయాలండి. సో ఎన్వి రమణ గారు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఎన్ని సంస్కరణలు వచ్చినాయి, ఎన్ని పెను మార్పులు వచ్చినాయి చరిత్రలోనే బహుశా నాకు గుర్తున్నంత వరకు అయితే ఠాకూర్ గారు కూడా చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఎన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయండి, మీకు చెప్తారు ఎవరన్నా? ఎవరో చెప్పరాల, అవునా కదా? సో ఎన్వి రమణ గారు వచ్చిన తర్వాత 9 మంది జడ్జిల నియామకం చరిత్రలో ఒకసారి ఆలోచించండి. తర్వాతగా కూడా మనకి ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కూడా మంచి అవకాశం ఉంది. సో దీన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరైతే మహిళలు ఉన్నారో ఇప్పుడు ఒక ఆదర్శంగా తీసుకోవాలి. దేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తిగా వెలబోతున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఒక ఆదర్శంగా చక్కగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో సబ్జెక్ట్ని చూడండి, ఎక్కడి నుంచి ఎలా వేసుకెళ్తున్నాం చక్కగానో. ఇదే టైంలో మళ్ళీ ఎకానమీ చదువుతూ ఉండాలి. ఎకానమీ అదే మ్యాప్ మీద అండి. నేను చాలామందికి తెలుసు నా గురించి, బోర్డు మీద మ్యాప్ వేసానంటే మ్యాప్ సబ్జెక్ట్ అయ్యేంత వరకు మ్యాప్ని కదిపే ప్రసక్తి ఉండదు, తెలుసా? అలా ఉంటుంది. అదే సబ్జెక్ట్ అదే మ్యాప్ మీద వేసేస్తాం మొత్తం అన్ని సబ్జెక్టులు. అది ఇండియన్ హిస్టరీ అని, ఏపీ హిస్టరీ అని, తెలంగాణ హిస్టరీ అని.
ఇండియన్ ఎకానమీ అని ఏపీ ఎకానమీ అని తెలంగాణ ఎకానమీ అని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కోర్స్ ఏదైనా కానీ జాగ్రఫీ ఏదైనా చక్కగా ఇలా నేర్చుకోవాలి. ఇలా నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు సాధించగలుగుతావు. ముందు కావాలంటే కోచింగ్ సెంటర్స్లో మీకు చెప్పేవాళ్ళు ఎలా చెబుతున్నారో లేదో చూడండి. అర్థమైందా? నేనైతే కనుక ఇలాగే చెప్తా, దాంట్లో తిరిగేలేదు. సో అలా చెప్పలేదు అనుకో, నీకు సబ్జెక్ట్ అర్థం కాదండి. ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం కాదు, ఎంత డైనమోలో ఉండిపోతుందో తెలుసా? ఇప్పుడు చెప్తాడు మగధ అనగానే మగధలో పరిపాలించారు, భారతదేశంలో మొదటి రాజ్యం పరిపాలించారు అంటారు. సో మగధ అనగానే నువ్వు మ్యాప్ లేకుండా మ్యాప్ వేయకుండా భారతదేశంలో మగధని పరిపాలించినటువంటి మొదటి రాజవంశము హర్యాంక వంశము ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. నువ్వేం చెప్తావు? ఓకే, నీకు సబ్జెక్ట్ రాదు, బిట్టు గుర్తుంటుంది. ఎందుకు నీకు అది? దీనివల్ల ఎంత లాస్ అయిపోతుందో తెలుసా? అది గుర్తుడు. రేపు మనకి సబ్జెక్టులు ఎలా ఉంటాయంటే ప్రస్తుతం అప్లికేటివ్ మెథడ్లో ఉంటుంది, అది గుర్తెట్టుకో. సో నువ్వు అలా తెలుసుకోవాలని నేను అన్ని విషయాలు కూడా చక్కగా నేను తెలియపరుస్తాను. నా స్టూడెంట్స్ అందరికి చాలా హ్యాపీగా చక్కగా నేను చెప్తూ ఉంటాను ఈ విషయాలు. మీరు సాధించాలి, ఓకేనా? ఈరోజు కూడా మనకి టెలిగ్రామ్ గ్రూప్లోనూ ఏపీ ఎకానమీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ ఉంటుంది. బాగా గుర్తెట్టుకోండి, ఏపీ ఎకానమీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా పెడతాను, బిట్స్ అవి పెడతాను ఇవాళ, ఓకేనా? ఈ 3 పెడతాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఎకానమీ పెడతా, ఏపీ ఎకానమీ పెడతా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ 3 కూడా ఈరోజు మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం టైము అది 8-8:30 ఆ టైం నుంచి కూడా చక్కగా బిట్స్ ప్రాక్టీస్ అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.